పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ మీనరాశిలోకి వస్తారు కాబట్టి మీనరాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మీకు ఆదాయం 14గా కనపడుతోంది, వ్యయం 11గా కనపడుతోంది. అంటే డబ్బులు విపరీతంగా వస్తున్నాయి, కానీ వాటిని మీరు సరైన విధానంలో సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్ల ఖర్చులు కూడా అలాగే కనపడుతున్నాయి. కుటుంబం వల్ల ఖర్చులు కానీ, అనారోగ్య సమస్యల వల్ల కానీ, శస్త్రచికిత్సల వల్ల కానీ, వాహనాలు చెడిపోవడం వల్ల కానీ, కుటుంబంలో శుభకార్యాల వల్ల కానీ, పిల్లల చదువుల గురించి కానీ అనేక రకాల కారణాల చేత ఖర్చు అయితే విపరీతంగా కనపడుతోంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం మీకు రాజపూజ్యం 7గా కనపడుతోంది, అవమానం 2గా కనపడుతోంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు చాలా బాగా కనపడుతున్నారు, స్నేహితులు బాగా పెరుగుతారు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది పెరుగుతున్నారు. కాకపోతే మిమ్మల్ని తిట్టేవారు, అవమానించేవారు, కిట్టనటువంటి వాళ్ళు, శత్రువులు తగ్గుతున్నారు. కాబట్టి ప్రజల్లో గుర్తింపు, ఆదరణ బాగా పెరుగుతోంది. అలాగే మీరు కూడా ప్రజలకి పరోపకారం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అందరితోటికి సంతోషంగా, సామరస్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం జన్మలో ఉన్న కారణం చేత ఎక్కువ తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయవలసిన అవసరం కనపడుతోంది. ఈ సంవత్సరం ఏంటంటే కనుక ఉద్యోగస్తులకి ఉద్యోగ గండాలు, ఉద్యోగ సమస్యలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడండి, తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండండి, తప్పులు చేయకండి, లేదా తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా అనేక రకాల సమస్యల వల్ల ఉద్యోగ నష్టం కనపడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఒకరు మీ మీద నిందారోపణలు వేయడం కానీ, మిమ్మల్ని ఇరికించడం కానీ చేసే ప్రయత్నాలు ఉన్నాయి. ఈ సంవత్సరం నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి, ఖాళీగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, లేదా పార్ట్ టైం జాబులు చేసేవాళ్ళు కూడా జాబులు మారవలసిన అవసరం కనపడుతోంది. విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, పరీక్షల్లో టెన్షన్ పడడము, సరైనటువంటి విద్యా అవకాశాలు లేకపోవడం ఇబ్బంది కనపడుతోందని చెప్పొచ్చు. లేక బద్ధకము, లేజినెస్ బాగా పెరగడం, చెడు స్నేహితులు, ప్రేమ వ్యవహారాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాంటి వాటికి దూరంగా ఉండాలి ఈ సంవత్సరం. వ్యాపారస్తులకి ఆశించిన మేర ధనప్రాప్తి అయితే కనపడటం లేదు. మొండి బకాయిలు, రుణాలు, అప్పులు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. అరువులు, అప్పులు మాత్రం అసలు ఇవ్వకండి. వ్యాపార మార్పులు చేసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి, ఎవరిని నమ్మకండి. ఈ సంవత్సరం వ్యవసాయదారులకి అంతంత మాత్రమే వ్యవసాయ లాభాలే కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వాణిజ్య పంటల పట్ల లాభం ఉంది కాబట్టి వాటిని పండించే ప్రయత్నం చేయండి. కళాకారులకి ఈ సంవత్సరం అనుకోని వివాదాలు, తలకాయ నొప్పులు, చికాకులు కనపడుతున్నాయి. ప్రాజెక్టుల మధ్యలో ఆగిపోవడం కానీ, రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడం వల్ల కానీ, రాజకీయ నాయకులకి రాజకీయ గండాలు కనపడుతూ ఉన్నాయి. ప్రత్యర్థులు కుళ్ళు కుతంత్రాలు బాగా నటిస్తారని చెప్పొచ్చు. అలాగే ప్రజల్లో వ్యతిరేకత కనపడుతోందని చెప్పొచ్చు. శ్రమకు తగ్గ ఫలితం లేదు. ఎలక్షన్స్లో తక్కువ మెజారిటీతో విజయం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు, మనస్పర్ధలతో పాటుగా విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి. మిస్అండర్స్టాండింగ్లు ఉంటే కనుక కూర్చుని చర్చించుకోండి. ప్రేమికుల మధ్య గొడవలు, బ్రేకప్స్, విడిపోయే అవకాశాలు, దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఆలస్యంగా వివాహాలు కుదరడం కానీ, ఈ సంవత్సరం సంతానం కోసం ప్రయత్నం చేసేవారు జాగ్రత్త, ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు జాగ్రత్త, కొంచెం మిస్క్యారీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళాలనుకున్న వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. గృహం కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా ఆర్థిక రుణభారం బాగా పెరిగిపోతుంది. ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం భూములు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టేటప్పుడు, షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. తీవ్ర ధన నష్టం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల్లో కానీ ఇరుక్కునే అవకాశం ఉంది కాబట్టి గొడవల జోలికి వెళ్ళకండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. దీర్ఘకాలిక రోగాలు, శస్త్రచికిత్స అవకాశాలు, వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం అప్పులు తీసుకోవడం కానీ, అప్పులు ఎవరికైనా ఇవ్వడం కానీ రెండూ కలిసి రావట్లేదు కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. కొత్త వాహనాలు కొనుగోలు చేసినప్పుడు కూడా మీ స్థాయికి తగ్గ వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 7గా కనపడుతోంది. కలిసొచ్చే వారాలు గురువారము, సోమవారము కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగు నీలం రంగు, పసుపు రంగు కలిసి వస్తుంది కాబట్టి వాటిని వినియోగించుకోండి. అలాగే ప్రతి ఇంట్లో సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్ట చతుర్థి వ్రతం కానీ, లేదా 16 సోమవారాల వ్రతం కానీ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు ఇలాంటి సమస్య నుంచి బయటపడగలుగుతారు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు.